సో ఇప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే భయపడకండి. ఎగ్జామ్ రేపు ఉన్నా ఇవాళ నైట్ ఉన్నా ఫస్ట్ భయం వదిలేసి ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే టెన్షన్ పడితే ఏం రాదు. సో ఫస్ట్ నేను చెప్పిన ఈ 2 స్టెప్స్ ఫాలో అవ్వండి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి డోంట్ వరీ, ఒక రోజులో ఒక నైట్లో చదివచ్చు మొత్తం 2.5 యూనిట్స్ ఒకేసారి చదివేయచ్చు. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో పొద్దున్న లేచిపోయాను, లెగిచి ఇప్పుడు ఇంటికి వెళ్ళబోతున్నాను. రెడీ అయ్యి మళ్ళీ కాలేజ్కి కూడా వెళ్ళాలి. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ ఇంటికి వెళ్ళి రెడీ అయిపోవాలి. గైస్, కాలేజ్కి రెడీ అయిపోయాను. టైం 7 అయింది. ఇప్పటికే లేట్ అయిపోయింది. బస్ ఒక 5 మినిట్స్ డిలే వచ్చినా చాలు, బస్ మిస్ అవ్వదు. సో ఇంకా చాలా రోజుల తర్వాత కాలేజ్కి వెళ్తున్నాను. చెప్పే కదా చాలా రోజుల తర్వాత కాలేజ్కి వెళ్తున్నాను అని. సో ఇప్పుడు సార్స్ ఏం చెప్తారో ఏంటో చూడాలి. సో గైస్, కాలేజ్కి అయితే వచ్చేసామండి. ఫస్ట్ పీరియడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన వసీం ఫుల్ ఏదో చూస్తున్నాడు ఏంటో. నిన్న వచ్చావు కదా, నిన్న ఎలా అనిపించింది? నిన్న నార్మల్ క్యాజువల్గా ముందు కూర్చున్నాను. నిన్న నార్మల్గా ఉంది, అలా అలా సాగిపోయింది. నేను రాలేదుగా, ఫుల్ హ్యాపీ. హ్యాపీయా? సాడ్ రా. ఏం చేస్తున్నావురా? ఇది పైథాన్ కోర్స్. ఎవరిది ఇది? ఇది సంథింగ్ సమ్మన్ దిస్ గాయ్ ఆల్సో టోల్డ్. సమ్మన్ టోల్డ్ మీ టు దిస్. I am seeing this guys. టోల్డ్ విత్ హ్యారీ. Day 9. Who is he? మాట్లాడరా ఏదైనా? వాడి పేరు కూడా తెలియదు రా, చూస్తున్నా. అదే పేరు కూడా తెలియకుండా కోర్స్ చేస్తున్నా. రవీంద్ర బాబు రావెలా అంట. రవీంద్ర బాబు రావేలా. ఇది బెండకాయ పులుసు, నాది దొండకాయ. బెండకాయ దొండకాయ, జాఫర్ నా గుండెకాయ. నేను రా మరి. ఆఫీస్ కూడా నా గుండెకాయ. ఎన్ని గుండెలు రా నీకు? గుండెల్లో 4 లేయర్స్ ఉంటాయి. అందులో ఒకటి ఆబిదు, ఒకటి జాఫరు, ఒకటి మా అమ్మ నాన్న, ఒకటేమో. పొద్దున్న నుంచి అసలు కూడా కనిపించలేదు. ఎక్కడ వెళ్ళాం? నేను కాదు, మీరు వెళ్ళారు. డి బ్లాక్ నుండి సైమన్స్ బ్లాక్ వదిలేసి. అరే పొద్దున్న నుండి ఎన్నిసార్లు ఎక్కాను తెలుసా మీ ఫ్లోర్కి? 4 సార్లు ఎక్కా. 4 ఫ్లోర్లు దిగి 4 ఫ్లోర్లు ఎక్కానంటే అర్థం చేసి వాడేమనుకోవాలి. అరే మనం ఎన్నిసార్లు దిగాంరా? నా ఒంట్లో బాగాలేదయ్యా, అయినా ఎక్కాను రా మీకోసం. ఉన్నారా మీరు నా కోసం ఎప్పుడైనా? అరే, ఈ వ్లాగ్ రేపు రిలీజ్ చేస్తాడు. ఇందులో చెప్పాను, అది విను. ఏం చెప్పావు? విను. సరే, వింటా. నా గురించేనా? అయ్యా, పెద్ద మాట అన్నాడు. ఏం చెప్పావురా? సో గైస్, ఇవాళ డే వచ్చేసి, సారీ నిన్నటి చెప్పాలి ఫస్ట్. నిన్న 5కి లెగిసి ఇంటికి వెళ్ళిపోయాను. చెప్పా కదరా స్టోరీ. ఫుల్ వర్షం, ఇద్దరం కలిసాము. జిరాక్స్కి వెళ్ళేటప్పుడు ఫుల్ వేడి. రావాల్సిందిరా, వీడియో అడిగితే పైథాన్ రాసుకోవాలన్నాడు, అందుకని వదిలేసాడు. రాయలేదురా, నువ్వు పేపర్లు తీసుకొచ్చింది మధ్యాహ్నం. అరే మరి రాత్రి అక్కడ అడిగితే పైథాన్ రాసుకోవాలి. అవును, రాత్రి ఇంటికి వెళ్ళి చూస్తే పేపర్ లేరు, రికార్డ్ పేపర్లు వేల అయ్యా. సో ఎలాగో ఎలా వెళ్ళాం, వేడిగుందని వెళ్ళాం రా. వర్షం స్టార్ట్ 10 దాకా, ఆగను కూడా ఆగలేదు. ఇంకా అలా ఇరుక్కుపోయాం. మా ఇంటికి వెళ్ళాలంటే దారిలో మొత్తం క్లోజ్ అయిపోయాయి. వీళ్ళింట్లో నేను నిద్రపోయి పొద్దున్న లేచి ఇంటికి వెళ్ళిపోయాను. నిన్న నువ్వు ఉంటేనా ట్రినిటీ కంప్లీట్ అయ్యేది. జావ్ పూర్తయ్యేది. వీడే దింపాడు. ఏంటిది? మార్నింగ్ దింపాడు ఇంటి దగ్గర. అదే అలా సరిగ్గా చెప్పారు. సో బస్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయిగా. అటు మొత్తం ఏరా, తెనాలి, పొన్నూరు ఆ సైడ్ బస్సు. ఇది మన విశ్వవిద్యాలయం. ఇది వేస్ట్ ఫెలోస్. ఈడు నేను సలార్ గుడ్ ఫెలో. బెస్ట్ ఫెలో.
రేపు పార్టీ రా రేపు. దేనికి ఏదో ఒకటి ఇవ్వాయా. దేనికి స్వామి? అరే దేవుడి పేరు చెప్పి పార్టీ. సరే రేపు వచ్చేయండి రా రేపు ఇంటికి. వాట్ టైం చెప్తాడు చూడు. రేపు సాయంత్రం ఇంటికి వచ్చాను రా మీకు పార్టీ ఇస్తాను. అరే రేపు ఎందుకు రా పిలుస్తున్నాడు, వాడికి తెలుసు అది. అరే నీకు పార్టీ కావాలా? బిర్యానీ అది పార్టీ కాదు నాన్న, వేరేది స్పెషల్ గా కావాలి అంటే వేరుగా. ఏం కావాలో చెప్పు మరి. రేపు అందరికి వండుతావు, నాకేం వండుతావు, నాకేం ఇస్తావు. రే నుంచున్నోడి నుంచున్నట్టు ఉండాలి కదా. ఫోన్ ఏంటి? అరే ఏం దాస్తున్నావు? మారిపోయాడు రా. ఎంట్రా అరే క్యాబ్కి బోల్ ఏంట్రా అది? ఏం చేస్తున్నావు వసీం? అంత ఫోన్లో ఏముందిరా? అరే నువ్వు మారిపోయావురా. కాలేజ్ నుంచి వచ్చి నిద్రపోయి ఇంకా ఎప్పుడేనండి లేచి పైకి వచ్చాను, వర్క్స్ ఉంటే వర్క్స్ చేసుకుందామని. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. మీలో చాలామంది భయపడుతున్నారు. ఎందుకు ఏంటి అని చెప్తాను. సో అన్న మాకు ఇది ఫస్ట్ ఎగ్జామ్, మాకేం రాదు అంటే ఇంకా సిలబస్సే కంప్లీట్ అవ్వలేదు, ఎగ్జామ్స్ చూస్తే ఏమో దగ్గరకు వచ్చేసాయి, ఎలా చదవాలన్నా ఏంటన్నా అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఒక్క ఆన్సర్ చెప్తాను. డోంట్ వరీ, ఒక రోజులో ఒక నైట్లో చదివేయచ్చు మొత్తం 2.5 యూనిట్స్ ఒకేసారి చదివేయచ్చు. ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్తారా లేదా అనేది కూడా చెప్తాను. అదేంటన్నా అసలు సిలబస్సే అవ్వలేదు, ఎలా చదవాలన్నా సిలబస్సే అవ్వకుండా అంటే, ఫస్ట్ మీకు మీ యొక్క బీటెక్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ స్టార్ట్ అవ్వక ముందే మీకు సిలబస్ యొక్క కాపీ అనేది పెట్టేస్తారండి. ఎలా అంటే 5 యూనిట్స్, ఒక్కొక్క యూనిట్లో ఇన్ని టాపిక్స్ ఉంటాయని. సో మీరు ఆ టాపిక్స్ తీసుకోండి, ఆ టాపిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి. ఈ టాపిక్ వస్తుంది, నాకు 100% బిలీఫ్ ఉంది ఈ టాపిక్కే వస్తుంది. అండ్ మీకు క్లాస్ చెప్పేటప్పుడే కొన్ని నోట్ పాయింట్స్ అనేది పెడతారు, లైక్ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఆర్ ఈ టాపిక్ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు అని మీకు చెప్పే ఉంటారు. అపార్ట్ ఆఫ్ ఇట్ మోడల్ పేపర్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ చూసుకోండి, ఈ టాపిక్ ఎన్నిసార్లు అడిగారు. ఇది ఎప్పుడు చెప్తున్నా, మీకు మోడల్ పేపర్స్ కాదు, ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ ట్యుటోరియల్ క్వశ్చన్ ఎగ్జామినేషన్కి ఇవ్వకపోతే మీరు ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. సరే మా క్లాస్కి అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్సే చెప్పలేదు, ట్యుటోరియల్ క్వశ్చన్సే చెప్పలేదు, మరి ఎలా చదవాలన్నా మేము ఇది కూడా 1 నైట్లో చదవలేమన్నా, మాకు అంత ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమిటి అని అగ్రిగేట్ చేసేంత టైం లేదన్నా అంటే, ఫస్ట్ సపోజ్ యు ఆర్ ఇన్ CSM 21, మీ క్లాస్కి మీ యొక్క ఫ్యాకల్టీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టలేదు, పక్క సెక్షన్ నుంచి లైక్ మీరు CSM 21 కదా 20 నుంచి అడగండి ఆర్ 19 నుంచి అడగండి, ఏదో ఒక సెక్షన్లో ఎవరో ఒకరు చెప్పే ఉంటారు, చెప్పకుండా అయితే ఎవరు ఉండరు. సో వాళ్ళ నుంచి అడిగి ఆ టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తీసుకోండి. ఎట్ ది లాస్ట్ మీ అందరికీ కలిపి ఒకే ఒక్క క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఇట్ మే బి ఎ CSM, ఇట్ మే బి ఎ ECE EEE, ఇట్ మే బి ఎ సివిల్ మెకానికల్, మీ అందరికీ ఒకే పేపర్ ఉంటుందండి. కొంచెం మీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ మీ మోడల్ పేపర్స్ పెట్టండి అంటే నేను పెట్టి కూడా అది వేస్ట్. ఎందుకంటే మాది R23 రెగ్యులేషన్, మీ రెగ్యులేషన్ అనేది చేంజ్ అయింది, టాపిక్స్ చేంజ్ అవుతాయి, మళ్ళీ మీవి కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అన్ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మీ దాంట్లో తీసేశారు, మా దాంట్లో పెట్టింది మీ దాంట్లో తీసేశారు. సో నేను పెట్టి కూడా వేస్టే. సో ఇప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, భయపడకండి. ఎగ్జామ్ రేపున్నా ఇవాళ నైట్ ఉన్నా ఫస్ట్ భయం వదిలేసి ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే నేను ఫేస్ చేశాను, నేను ఫస్ట్ ఇయర్ రాశాను, నేను mid-1 రాశాను, కానీ భయపడ్డా కానీ అంతలా పడలేదు. మీలో చాలామంది భయపడుతున్నారు, అన్న మాకేం రాదు భయం వేస్తుంది అని. నాకు తెలుసండి, ఇంటర్మీడియట్లో ఎగ్జామ్ ఒక 1 మంత్ ఉండగానే 2 మంత్స్ నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇటు చూస్తే రేపో ఎల్లుండో ఎగ్జామ్ అన్నట్టుంది, ఇంకా ప్రిపరేషనే స్టార్ట్ అవ్వలేదు.
సో ఇంతే, బీటెక్ లైఫ్ ఇంతే ఉంటుంది. మనం టైం బై టైం మారుతూ షిఫ్ట్ అవుతూ మనం యొక్క ఏమంటారు ప్రాపర్టీస్ని చేసేదే బీటెక్ లైఫ్ అండి. సో ఫస్ట్ భయం వదిలేసండి. సెకండ్, ఇంకా టైం ఉంది మీకు, చెప్పాలంటే చాలా టైం ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ సాగ్రిగేట్ చేసి పెట్టుకోండి. పీడిఎఫ్స్ అంటే దేని గురించి చెప్తున్నానంటే, మీకు యూనిట్ వైజ్గా బుక్లో ఉంటుంది, కానీ మొత్తం చదివితే బుర్ర పాడైపోతుంది. లైక్ లైబ్రరీలో పెట్టారు కదా, అది చదవకండి. మీ రెస్పెక్టెడ్ ఫ్యాకల్టీ ఆల్రెడీ ఇప్పటికే పెట్టేసి ఉంటారు, పెట్టకపోతే మీ సిఆర్స్ నుంచి పెట్టించుకోండి. పీడిఎఫ్స్ అంటే ప్రతి యూనిట్లో నుంచి సమ్మరైజ్డ్ టాపిక్స్, సమ్మరైజ్డ్ ఇంత అమౌంట్లో ఒక టాపిక్ నుంచి ఇంత అమౌంట్లో, లైక్ మ్యాటర్ అంటే ఒక టాపిక్ ఉందండి, టాపిక్ ఇంత పెద్దది ఉంది బుక్లో, పీడిఎఫ్లో ఇంతే ఉంటుంది. ఎందుకంటే సమ్మరైజ్ చేసి ఇస్తారు పీడిఎఫ్లో. సో అదే రాయండి, ఎందుకంటే మీరు క్వశ్చన్ పేపర్లో ఇంత రాసేంత టైం కూడా ఉండదు. సో అంతే రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. సో ఫస్ట్ ఆ పీడిఎఫ్స్ అనేవి కలెక్ట్ చేసుకోండి. సెకండ్ థింగ్, ఇవాళ నైట్ అంటే ఎగ్జామ్కి ఒక 15-20 days ఉంది, 5 సబ్జెక్ట్స్. సో ఒక్కొక్క రోజు మెల్లమెల్లగా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక టాపిక్స్ చదువుకుంటూ మెల్లగా వెళ్ళండి. ఆ రోజుకి కవర్ అయిపోతుంది, ఆ నైట్కి కవర్ అయిపోతుంది. టెన్షన్ పడితే ఏం రాదు. సో ఫస్ట్ నేను చెప్పిన ఈ 2 steps ఫాలో అవ్వండి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఒకరోజు నైట్ మొత్తం కూర్చొని చదవండి. పర్లేదు, నిద్రపోయినా పర్లేదు. ఒకరోజు 5 days కదా, మహా అయితే ఎంత చదువుతారు, ఇంటికి వస్తారు, 6 నుంచి చదవడం స్టార్ట్ చేస్తారు, 11 అవుతుంది. 11 కల్లా 2.5 units కంప్లీట్. ఎలాగో మీరు ఎంత కింద పడినా కూడా అయిపోతుంది. ఆర్ అవ్వలేదు, మార్నింగ్ వచ్చేటప్పుడు బస్లో చదవండి, టైం వేస్ట్ చేయకండి, ఎగ్జామ్కి వెళ్ళి బాగా రాయండి. ఇదేనండి, దీనికి మించి ఇంకా మనం చేసేది ఏం లేదు. సో ఈ 3 steps అనేవి బాగా విన్నారు కదా, ఈ 3 steps అనేవి ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. ఇది నా గ్యారంటీ, ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట. సో మిస్టేక్స్ ఏమి ఉండవండి. లైక్ మిస్టేక్స్ అంటే నేను ఎలా చెప్పాలంటే, మేజర్ మిస్టేక్స్ అంటే టైం వేస్ట్ చేయడం ఒక్కటే తప్ప ఇంకేం ఉండదు. మిస్టేక్స్ ఏమేమి చేస్తారో అది చెప్తున్నా. సో టైం వేస్ట్ ఒకటి. రెండోది, ఎగ్జామినేషన్లో ప్రెజెంటేషన్ బాగా పెట్టండి, డయాగ్రామ్స్ బాగా రాయండి, బ్లాక్ అండ్ బ్లూ పెన్ బాగా రాయండి. ఇది ఆల్రెడీ ఇంటర్మీడియట్లో మీరు చేసే వస్తారు, సో పెద్ద చెప్పక్కర్లేదు. సో టెన్షన్ పడకండి, బాగా రాయండి. సో ఇంకా ఫర్దర్ డౌట్స్ ఉంటే నన్ను కలిసి అడగండి, నేను కలిస్తే మీ డౌట్స్ అనేది అడగండి, అప్పటికప్పుడు రివీల్ చేస్తాను. ఈ మధ్య వ్లాగ్స్ ఎక్కువ తీస్తున్నా కాబట్టి సో మీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి తీసేంత టైం ఉండట్లేదు. సో ఇది మీకోసం స్పెషల్గా వ్లాగ్లో ఇంక్లూడ్ చేసి మరీ చెప్తున్నా. బాగా రాయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.